మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ విశ్వంబర హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ తో మారుతి తీస్తున్న రాజాసాబ్ టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజాసాబ్ సంగతి అట్టుంచితే చిరు అండ్ కో సినిమాలకు పెట్టే టైటిల్స్ లో ఎక్కువగా డివోషనల్ ఫీలే కనిపిస్తోంది. పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ చూస్తే అదే విషయం అర్థమవుతోంది. ట్రెండ్ మారినట్టుంది. మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేమ్ వశిష్ఠ తీస్తున్న మూవీ విశ్వంభర టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాతే లెక్క మారింది. ఆ ఎమోషన్ టీజర్ అంచనాల్ని పెంచేసింది. విశ్వానికి మించే అనేలా పెట్టిన ఈ టైటిలే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ కూడా ఇలాంటి వైబ్స్ నే క్రియేట్ చేస్తోంది. ఓజీ అంటే ఓజాస్ గంభీర అనే ప్రచారంతో టాలీవుడ్ లో టైటిల్ ట్రెండ్ కొత్తగా మారుతోందన్న అభిప్రాయం పెరిగింది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఓజాస్ గంభీర అంటున్నారు. ఓజాస్ అంటే రోగనిరోధకమని, హెల్త్ ని కాపాడేదని. ఇలా సంస్కృతంలో చాలా అర్థాలున్నాయి. ఏదేమైనా ఇది కొంత డివోషనల్ కనెక్ట్ ఉన్న రెబల్ వర్డ్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ దేవర టైటిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవుడితో సమానంగా చూసే జనమే దేవర అనటం కామన్. అలాంటి రూట్ లెవెల్ వరకు వెళ్లి కొరటాల శివ ఈ టైటిల్ పెట్టినట్టున్నాడంటున్నారు. ఏదేమైనా తెలుగు పదాలు కాదంటే ఇండిజీనస్ పదాలతోనే తెలుగు సినిమా టైటిల్స్ ఉండటం కొత్త ట్రెండ్ అనేస్తున్నారు. ప్రభాస్ మూవీస్ అలానే వస్తున్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి 2898 AD ఇవన్నీ అయితే ఇతిహాసాలకు కనెక్ట్ అయిన పేర్లు, కాదంటే మన అనిపించే టైటిల్స్. ఒక్క రాజాసాబ్ విషయం పక్కన పెడితే ప్రభాస్ మూవీస్ కి ఎక్కువగా ఇలాంటి టైటిల్సే కనిపిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే మూవీకి సంస్కృత పదమే టైటిల్ గా ఉండబోతోందట. విశ్వంభర లాంటి బలమైన అర్థమున్న పేరుని జక్కన రెడీ చేశాడని తెలుస్తోంది. సినిమా లాంచ్ చేసే మార్చ్ టైంలో టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత చేయబోయే సినిమా బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నాడు. తన తొలి సినిమానే ఉప్పెనాని పెట్టిన బుచ్చిబాబు ఈ సినిమాను మగధీర స్టైల్లో ధీరా పదం వాడబోతున్నారట. సో అచ్చంగా తెలుగు లేదంటే మనది అనేలా జాగ్రత్త పడుతున్నారు టాప్ స్టార్స్, టాప్ డైరెక్టర్స్.